ఒకసారి కూలి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎట్లున్నాయి మా తోటలో ఏరుతుంటే కాయ మాట్లాడమ్మా. దగ్గర కాపుందా? అంటే మామూలుగా పంట మంచిగా పండిందా? అంటే చెప్పండి అమ్మా. బాగా పండింది. ఏ ఊరు మీది? ఇక్కడ ఏ ఊరు ఇది? ముసంగి. అంటే ఆలియా మండలం ముసంగి. చూసారు కానీ రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజు అయితే రావడం జరిగింది నాగార్జున సాగర్ ఆలియా మూసంగి అనే ఊరు గ్రామం రావడం జరిగింది. మరి ఇంత దూరం నుంచి మన గ్రే సీడ్స్ ఖమ్మం కాలౌడ్లో విత్తనాలు కొనడం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు కొన్నారు. మరి అదేవిధంగా ఏరిన కాయ కూడా మనం చూపెట్టడం జరుగుతుంది ఒక కాలంలో. మరి ఇక్కడ వేసిన రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి రైతు మాటల్లో విన్నామండి. ఒకసారి అన్నయ్య నమస్తే అన్నయ్య. ఏ పేరు అన్న మీ పేరు? రవి అన్న. ఏ విత్తనాన్ని తెచ్చింది మీరు? ఇది కార్తికేయ శక్తి. ఓకే అన్న. మీరు అంటే ఎవరి ద్వారా వచ్చారన్న? మీరు సీతన్న ద్వారా వచ్చారు. ఓకే, ఎట్లా అనిపించింది అన్న మీకు విత్తనం? నాకు ఇదైతే పర్లేదు అనిపించింది. ఓకే. మీరు అంటే మామూలుగా వచ్చే సంవత్సరం ఖమ్మం వాళ్ళు వస్తారా? మళ్ళీ రావాలనే కోరిక. ఈ విత్తనం పెట్టుకున్నా కానీ బాగున్నాయి. ఈ కూలీల గడపతోటి మనకు ఇబ్బంది అయింది. నల్లి కూడా అటాక్ ఎక్కువ అయింది. అంతేనా? ఓకే. ఇంకైతే పంట అయితే మంచి పండింది అయితే పర్లేదు. కాకపోతే రేట్ ఇంకా కొత్త రైతులు రాగలుగుతారు మనకి ఇక్కడ నుంచి? రాగలుగుతారు ఖచ్చితంగా. ఓకే అన్న. మీకు ఎట్లా అనిపించింది అన్న? మంచిగా ఉందన్న. శక్తి 9 అయితే మంచిగా ఉంది. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మీరు? మేము 2 ఎకరాలు వేసాం. ఓకే. ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు మీరు? ఒక 50 నుంచి 60 దాకా వస్తుంది. 2 ఎకరాలు కలిపి. ఓకే. మీరు తెచ్చారా తమ్ముడు? ఎన్ని ఎకరాలు వేసారు మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారు. మీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. ఓకే. ఎన్ని గంటలు వస్తుంది మీకు కూడా? 6 క్వింటాలు. ఓకే, 6 గంటలు వస్తుంది. విన్నారు కానీ రైతు సోదరులందరూ కూడా. మరి అన్న మాటల్లో వీళ్ళు అందరూ కూడా మన అన్న ద్వారా వచ్చినారు. మనకి ఈరోజు దేవుని దయ వల్ల మన షాప్ అయితే నడవబడుతుంది. ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా నాగార్జున సాగర్ ఆలియా మూసంగి అనే ఊరు గ్రామం అయితే రావడం జరిగింది. ఇంత దూరం నుంచి కూడా మన గ్రే సీడ్స్కి వచ్చారంటే రైతులు. నిజంగా వీరందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరి చుట్టుపక్కల ప్రజలు కూడా ఇంకా అనేక మంది రైతులు మన షాప్కి వచ్చి కొనుక్కోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.